కష్టంగా 2 years మనం ఈ సినిమా మీద జర్నీ చేశాము. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే ప్రేమ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్. అండ్ లాస్ట్ చెప్పాలి, దద్దా ఈ పాలి ఆట దుల్లో కొట్టేస్తామని, ఇంకా మన సినిమా రాజులమ్మ జాతరే. అక్కినే నాగేశ్వరరావు గారు ఈ థియేటర్ లో ఆలుమగల్ సినిమా ఆడాం. ఆ తర్వాత అక్కినే నాగార్జున గారిది అలో ప్రదర్శన సినిమా ఆడాం. ఇప్పుడు ఆయన మనవడు నాగ చైతన్య గారు తండ్రి సినిమా ఆడుతున్నాం. కొడుకు సినిమా కూడా ఆడతాను. అద్భుతమైనటువంటి ఒక వంశాన్ని చూశాడు అక్కినే నాగేశ్వరరావు. గారు ఇది మామూలు ఇంటి కాదండి, ఇంకా ఎన్నో పెద్ద ఇంట్లో కొట్టబోతున్నాడు నాగచైతన్య, నో డౌట్. కమిటెడ్ గా నిన్ననే బ్యాగ్ చూశారు, చాలా బాగుంది, చాలా చక్కగా డౌట్ తో చెప్తూ మాట్లాడారు, చాలా నచ్చింది. అర్థంగా చెప్పాలంటే నేను ఏదో పెద్ద హీరో కొడుకుని లేకపోతే పెద్ద గాయన కొడుకుని లేకుండా జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నా. ఆయన మాటల నుంచి ఆ హృదయం వచ్చిన మాటలు తప్ప ఫిల్టర్లైన మాటలు. నిజంగా చెప్పాలంటే అలా ఎప్పుడైతే మనిషి ఉంటాడో ఖచ్చితంగా అతని జీవితంలో పైకి వెళ్తాడు. అతని తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి, నేను మామూలుగా ఇండస్ట్రీలో కూడా వింటుంటాను జనరల్ గాను. అక్కడేది మన నాగచైతన్య గారు చాలా మంచి హృదయ గల వ్యక్తి, ఒకళ్ళ సాయం చేసే వ్యక్తిని కూడా నేను విన్నాను. సామాన్య హీరో అలాంటి టాక్ రావడం చాలా గొప్ప, గట్టిగా చెప్పడం కూడా అరవింద్ గారు చేతిలో పట్టాడు నాగచైతన్య, పన్నీ వాసు అనిపోయాడు పట్టుడికి. చెప్తున్నాను, వీళ్ళిద్దరు కష్టం ప్రతి ప్రేమలో కనిపిస్తోంది. అల్లరవింద్ర గారు మంచి స్నేహితులు, ఆయన అడుగుజాడలో భయంగా నడుస్తూ అద్భుతమైన విషయాలు. వీళ్ళకేంటంటే మంచి బుర్ర, చక్కగా ఒక కథ ఎలా చూపించాలో రాసి పట్టి సానపట్టి సక్సెస్ వస్తున్నాయి. ఆ విషయాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.